ప్రమాదకరమైన ప్రధానమైన అంశం ఏమిటంటే పురుగు మందుల దుష్ప్రభావాలు. అటు ప్రకృతి వ్యవసాయ ప్రయత్నాలైనా ఇటు మిద్దె తోటల ప్రయత్నాలైనా ప్రారంభం అవటానికి గత దశాబ్దంగా వాటిని కొనసాగించడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైన కారణం పురుగు మందుల కారణమే. పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్, విషాలు. విషాలు తెలుసు కదా, విషం తాగితే చచ్చిపోతారు. కనుక ఎప్పుడైతే ఒక 50-60 ఏళ్ల క్రితం లేదా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 ఏళ్ల క్రితం లేదా అంతకు ముందు నుంచి కూడా కొంచెం ప్రారంభమైనటువంటి ఈ పురుగు మందులు, ఈ పెస్టిసైడ్స్ లేదా ఈ విషాలు, ఇవి పంటల మీద పురుగుల నివారణ కోసం, అంటే పెస్ట్ కంట్రోల్ కోసం, అంటే తెగుళ్ళ నివారణ కోసం, పేను, ఆకు తినే పురుగులు, కాయతొలుచు పురుగులు, ఇలాగా వీటిని కంట్రోల్ చేయడం కోసం ఈ పురుగు మందుల వాడకం పైర్ల మీద మనకు గత 50-60 ఏళ్ళుగా ప్రారంభమైంది. ఆ పురుగు మందులు లేదా ఆ విషాలు పంటల పైన స్ప్రే చేయటం వల్ల ఆకుల ద్వారా, పువ్వుల ద్వారా ఎంతో కొంత, కాయల ద్వారా, పిందెల ద్వారా, పళ్ళ ద్వారా ఎంతో కొంత ఆ కాయల్లోకి, కూరల్లోకి ఎంతో కొంత షింక్ అవుతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి విధానం. వ్యవసాయ శాస్త్రవేత్తలు వాళ్ళు కొన్ని సూచనలు చేసి ఆ ప్రకారం మీరు ఈ పురుగు మందుల్ని వాడండి అని వాళ్ళు చెప్పినా కూడా రైతులు ఆ పద్ధతుల్ని పాటించకపోవడం కూడా మరింత ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చిపెట్టింది. తమిళనాడులోని ఒక యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం అయితే ప్రపంచంలోనూ దేశంలో ఈ పురుగు మందుల వాడకం ఎట్లా ఉంది, వాళ్ళు ఒక చార్టు విడుదల చేశారు. మన దేశంలో ప్రతి మనిషి ఒకరోజు తినే ఆహార పదార్థం ద్వారా కనీసం 362.5 mgల పురుగు మందుల అవశేషాలు ఒక మనిషి కడుపులోకి పోతున్నాయి. 362.5 మిల్లీగ్రాముల పురుగు మందుల అవశేషాలు ఒకరోజు మనిషి తినే ఆహారం ద్వారా మనిషి లోపలికి వెళ్ళిపోతున్నాయి. మనకు అదే ఇప్పుడు అమెరికా లెక్క అయితే కేవలం 7.6 మిల్లీగ్రాముల పెస్టిసైడ్స్ అవశేషాలు అక్కడ ఆ దేశస్తుల కడుపుల్లోకి పోతున్నాయి. వాళ్ళకు మనకు చూసుకుంటే మనం 300 రెట్లు అధికంగా పురుగు మందుల అవశేషాలను ప్రతిరోజు ఒక మనిషి తినే ఆహార పదార్థం ద్వారా మనం తింటున్నాం. 300 రెట్లు అధికంగా మనం తింటూ ఉన్నాం. వాళ్ళు బ్యాన్ చేసిన పురుగు మందులన్నీ కూడా ఇక్కడ అమ్మబడుతున్నాయి, ఇక్కడ మార్కెట్ అవుతుంది, ఇక్కడ డంప్ యార్డ్ అవుతుంది. అంచేత మనం పొద్దున్నే పల్లెరాల్లో ఏం పెట్టుకొని తింటున్నాము? వెండి పళ్ళాల్లో పెట్టుకొని తింటారు మహానుభావులు, బంగారు పళ్ళాల్లో కూడా కొందరు పెట్టుకొని తింటున్నారు. పళ్ళెం ఏదైనా కానీ అందరూ పెట్టుకొని తినేది పురుగు మందుల సీసాలని. బోర్డు అంత సంపాదిస్తారు క్షణం తీరిక లేకుండా. ఇంత రాబడి రోజు లేకపోతే ఏమిటి ఉద్యోగం, వ్యాపారం అనుకునే మహానుభావులు కూడా ఉన్నారు, మహాశయులు కూడా ఉన్నారు. కానీ నిత్యం పళ్ళెంలో పెట్టుకొని ఏం తింటున్నారా అంటే రోజుకు 362.5 మిల్లీగ్రాముల పురుగు మందులను తింటున్నారు ప్రతివారు. ఇక ఎంత సంపాదిస్తే ఏమిటి? ఎన్నో జబ్బులు వస్తాయి. ఎన్ని క్యాన్సర్లో, మునుపు చర్మ క్యాన్సరు ఏదో 1-2 క్యాన్సర్లు ఉండే 56 ఏళ్ల క్రితం. ఇప్పుడు క్యాన్సర్లోనే 100 రకాలు ఉన్నాయట, వచ్చేసాయి. సో కనుక ఈ ఒక్క కారణం చేతనైనా సరే ఈ పెస్టిసైడ్స్ తింటూ అన్ని వ్యాధులు తెచ్చుకుంటూ అన్ని డబ్బు ఖర్చు పెట్టడం, లైఫ్ స్పాయిల్ చేసుకోవటం, ముఖ్య అవయవాలు చెడిపోతూ ఉంటాయి, జీవితం నాశనం అయిపోతుంది. 100 ఏళ్ళలో
చక్కగా బ్రతకవలసినటువంటి శరీరం రోగగ్రస్తం అవుతుంది. రోజు మళ్ళీ మందులు, ఈ పురుగు మందుల తిండి తినటం వల్ల ఆరోగ్యాలు చెడగొట్టుకొని మళ్ళీ ఈ మందులు, డాక్టర్లు రాసే మందులు, ఈ మందులు మింగటం. ఇంట్లో చిన్నపాటి మెడికల్ షాపు ఉండటం, చాలామంది ఇళ్లలో రకరకాల మందులు, ట్యాబ్లెట్లు, టానిక్లు అన్నీ కలిపి ప్రతి వాళ్ళ ఇళ్లలో చిన్న మెడికల్ షాప్ ఉన్నట్టే ఉంటుంది. ఇదంతా కూడా ఈ పురుగు మందుల తిండి తినటం వల్ల, పురుగు మందులు పంటల రక్షణ కోసం చేసే స్ప్రే వల్ల, ఈ పురుగు మందుల తిండి వల్ల మనకు ఈ విధంగా రకరకాల అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు పైర్ల మీదనే పురుగు మందులు స్ప్రే చేసేవాళ్ళు. గత 10 ఏళ్ళుగా కలుపు నివారణ పేరుతో భూమిని కూడా విషంతో తడుపుతూ ఉన్నారు. ఆ విషం తాకిన విత్తనాలు, కలుపు విత్తనాలు మొలవవు. వాటిల్లో జీవశక్తిని ఈ మందు, ఈ విషం చంపేస్తుంది. అది ఆ భూమి నుంచి మొక్కలకు వచ్చి, మొక్కల నుంచి మన లోపలికి కూడా వచ్చి ఏం చేస్తుంది? మన లోపల కూడా జీవశక్తిని ఎంతో కొంత నష్టం చేస్తుంది కదా. కనుక అటు పైర్ల మీద పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు, ఇటు కలుపు నాశిని మందులను, గ్లైఫోసెట్ లాంటి మందులను భూమి మీద స్ప్రే చేసి కలుపు మొలవకుండా చేస్తూ ఉన్నారు. ఇటు మట్టిని విషపూరితం చేస్తున్నారు, అటు పంటలను విషపూరితం చేస్తున్నారు. అవి తినడం వల్ల మన శరీరాలు విషపూరితమై జీవశక్తిని నాశనం చేస్తూ, జీవశక్తి తగ్గిపోతుంది అంటే రోగాలు ఎక్కువ అవుతుంటాయి, రోగాలు అటాక్ చేస్తుంటాయి, జబ్బుకు కారణమయ్యే అటువంటి అన్నీ కూడా మన శరీరంలో ప్రవేశిస్తాయి. కనుక మిద్దె తోట వల్ల 100 లాభాలు ఉంటాయి, కానీ 100 లాభాలు 99 లాభాల కంటే కూడా ఈ ఒక్క లాభం కోసమైనా సరే అందరూ సొంత ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు మిద్దె తోటలు, పెరటి తోటలు చేసుకుంటే కానీ 10 రూపాయలు తక్కువ సంపాదించుకున్నా మంచిదే. కానీ అయ్యా, మిద్దె తోటలు చేసుకొని పురుగు మందులు లేని తిండిని పండించుకొని కాస్త ఆయురారోగ్యాలతో బతకడానికి ఈ మిద్దె తోటలు చక్కటి సాధనం.